హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో యువకులనే కాకుండా అందరినీ పట్టి పీడిస్తున్న సమస్యల్లో జుట్టు సమస్య చాలా తీవ్రమైనదండి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, రాలిపోవటం ఇలాంటి సమస్యలతో నేటి యువతరం బాధపడుతున్నారు. ఈ సమస్య ఇటు స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలా ఉధృతంగా ఉందండి. అయితే ఈరోజు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ వాడటం ద్వారా ఏదైతే మీరు హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను అధిగమించడంతో పాటు తెల్ల జుట్టు సమస్య, జుట్టు కాంతిహీనంగా మారే సమస్యలను కూడా అరికట్టవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దామండి. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొదటి మరియు అతి ముఖ్యమైన పదార్థం క్యారెట్ అండి. క్యారెట్లో జుట్టు పోషణకు అవసరమయ్యే ఎన్నో కీలక అంశాలు ఉన్నాయండి. ఇందులో ఏ, బి, సి, కే విటమిన్లతో పాటు ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయండి. క్యారెట్ తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి హెయిర్ని రీగ్రోత్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుందండి. అలాగే జుట్టుకు సహజవంతమైన నల్లదానాన్ని తీసుకురావడంతో పాటు దృఢంగా, ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా మార్చేందుకు ఎంతగానో సహాయపడుతుందండి. అలాగే ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన రెండో పదార్థం అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్లో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుందండి. అలోవెరా కూడా వెంట్రుకలను రీగ్రోత్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుందండి. తలలో ఏర్పడే చుండ్రును నివారించడంతో పాటు జుట్టుకు కావాల్సిన పోషణను అందించి జుట్టును ఒత్తుగా, నల్లగా, కాంతివంతంగా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ క్యారెట్ని, అలోవెరా జెల్ను ఉపయోగించి ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టుకు సంబంధించిన సమస్యలను నివారించుకోవచ్చు ఒకసారి చూద్దామండి. ఇందుకోసం ముందుగా క్యారెట్ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత దీనున్న పై లేయర్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ సహాయంతో గుజ్జులా చేసుకోవాలి. దీనికోసం ముందు ఈ పై లేయర్ని తీసేయాలండి. ఇలా పై లేయర్ని తీసేసుకోవాలండి. తరువాత క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తరువాత కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలను మిక్సీలో వేసి మిక్సీ సహాయంతో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. మిక్సీ సహాయంతో క్యారెట్ని ఇలా పేస్ట్లా చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తరువాత దీనికి ఒక స్పూన్ అలోవెరాను యాడ్ చేసుకోవాలండి. క్యారెట్ పేస్ట్ మరియు అలోవెరా జెల్ ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలండి. క్యారెట్ మరియు అలోవెరాలో ఉండే పోషకాలు జుట్టు సమస్యలను నివారించడంలో ఎంతగానో సహాయపడతాయండి. ఒక 5 to 10 seconds కలిపితే ఈ రెండు బాగా కలిసిపోతాయండి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిందండి. చాలా సువాసన భరితంగా కూడా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తలకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిందండి. దీన్ని తలకు ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి మీకు చెప్తానండి. ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసే ఒక అరగంట ముందు మీ వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించండి. ఒకవేళ మిశ్రమం మిగిలినట్టయితే జుట్టు కూడా బాగా పట్టించండి. తర్వాత సుమారు అరగంట సేపు మీ జుట్టును అలాగే వదిలేయండి. తర్వాత ఏదైనా ఆర్గానిక్ షాంపూను వాడి చల్లటి నీటితో తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 లేదా 3 రోజుల పాటు 1 నెల చేయటం వలన ఏదైతే మీరు వెంట్రుకలు రాలిపోయే సమస్య, చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య మరియు జుట్టు నిర్జీవంగా మారే సమస్య, ఇలాంటి సమస్యలన్నీ తీరి ఒత్తైన, పొడవైన, ఆరోగ్యవంతమైన కేశాలను మీరు పొందొచ్చండి. ఈ టిప్ కేవలం ఆడవారికే కాదండి. ఎందుకంటే జుట్టుకు సంబంధించిన సమస్యతో ఇటు మగవారు కూడా ఎంతగానో బాధపడుతున్నారండి. జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం పొల్యూషన్, ఒత్తిడి మరియు చుండ్రు లాంటి సమస్యలండి. ఈ చుండ్రు సమస్యను కూడా నివారించడంలో క్యారెట్ ఎంతగానో సహాయపడుతుందండి. క్యారెట్ మరియు అలోవెరాలో ఉండే గుణాలు మీ జుట్టుకు సంబంధించిన సమస్యలు అంటే వెంట్రుకలు రాలిపోవటం, తెల్లబడటం, లేదా పొట్టిగా అయిపోవటం, లేదా కాంతిహీనంగా మారిపోవటం, ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసి ఒత్తైన, పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టును మీకు తిరిగి ప్రసాదిస్తుందండి. వారంలో క్రమం తప్పకుండా 2 లేదా 3 రోజులు ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేసి తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు పొందొచ్చండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.